ఆర్ఆర్బి ఎస్ఎస్సి పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాం. ఆర్ఆర్బిలో 2018 నుంచి 23 వరకు 25 వరకు వచ్చిన పీవైక్యూ క్వశ్చన్స్ అన్ని కూడా దాంట్లో భాగంగా ఇన్ స్కూల్ 60% of the students passed an examination. If the number of students who failed is 240, then the number of students who passed will be. ఇక్కడ స్టూడెంట్స్ యాక్చువల్గా 60% స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటున్నాడు. అయితే ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది అన్నాడు? 240. డేటా ఇచ్చాడు మనకి. 60 పాస్ అయ్యారంటే 40 ఫెయిల్ అయినట్టుగా, అంతేనా? 60% 100% కదా. జనరల్గా మనం ఏం తీసుకోవాల్సింది పర్సెంటేజ్ వచ్చేది. టోటల్ అంతా 100%కి ఈక్వల్ చేస్తే 60% పాస్ అయ్యారంటే రిమైనింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు డేటా ఇచ్చాడు ఎంత? 240. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 40% ఈజ్ ఈక్వల్ టు 40% ఈజ్ ఈక్వల్ టు 240. ఓకే ఓకే. దెన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ విల్ బి. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 60% ఈక్వల్ టు వాట్? 60% ఈక్వల్ టు వాట్? 40 240 అంటే ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్, అంతేనా? 40 6 240నా? సో 60 6 టైమ్స్ ఎంత? 66 360. వేర్ ఈజ్ 360? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్, if Anju scored 68 out of 80 in Hindi, 46 out of 60 in mathematics, 74 out of 90 in science and 35 out of 45 in English, in which subject did Anju score the maximum percentage marks? ఏ సబ్జెక్ట్ లో? ఇక్కడ ఏం సబ్జెక్టులు? హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. వాటి యొక్క మార్క్స్ అంజుకి వచ్చిన మార్క్స్, అలాగే గరిష్ట మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఇచ్చాడు. ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఎక్కువ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ పర్సంటేజ్ స్కోర్ చేయారని చెప్పమంటున్నాడు. ఇది గతంలో ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో రావడం జరిగింది. అంజు స్కోర్ 68 out of 80 అంటే పర్సంటేజ్ ఎంత మనకు తెలిసిందే కదా. జనరల్గా 68/80 into 100. ఓకే. 24 25 4 17 5 ఈక్వల్ టు 85%. ఎందులో? దిస్ ఈజ్ హిందీ హెచ్. 46 out of 60 ఇన్ మ్యాథమెటిక్స్ అంటే 46/60 into 100 23 25 3 15 పాయింట్. సో 15 పాయింట్ అయితే 1575 పాయింట్ ఈ ఆన్సర్ ఉంటుంది. అలా ఉంచుకోండి, ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఫైనల్గా కూడా చెప్పాలి. 15 పాయింట్ సంథింగ్ మనం అంత చేయనవసరం లేదు. 75 పాయింట్ సంథింగ్ మనం చేసుకోవచ్చు. 15 5 75 కాబట్టి 75 పాయింట్ నుంచి ఏంటిది? మ్యాథమెటిక్స్. అండ్ నెక్స్ట్ 74 out of 90 ఇన్ సైన్స్ అంటే 74/90 into 100 తీసుకుంటే 10 9 10 10. సో 9 8 72. దిస్ ఈక్వల్ టు 80 పాయింట్ సంథింగ్. దిస్ ఈజ్ వాట్? సైన్స్. అలాగే మనకేంటి నెక్స్ట్ ఉన్నది? అండ్ 35 out of 45 ఇన్ ఇంగ్లీష్. 35/45 into 100. ఓకే. 5 9 5 20 9 4 36 9 3 27. ఇంకెంత 8 ఉంది అంటే 63.8 ఉంది కాబట్టి 8 ఎంత? 9 8 72 3.8 అంటే 23 60 పాయింట్ సంథింగ్. అంటే ఇందులో హైయెస్ట్ స్కోర్ దేంట్లో చూడు? మ్యాక్సిమం స్కోరు హిందీలో వచ్చింది. ఓకే. హిందీలో హైయెస్ట్ స్కోర్ మనకు వచ్చింది. ఓకే. హిందీ ఆ విధంగా సింప్లిఫికేషన్ చేయాలి. దీనికి లెంగ్తీ ఉంటుంది, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి.
Sachin scores 70% marks in mathematics and 60% marks in science. Suppose both the subjects have equal marks, then what is the percentage of marks that Sachin got in both the subjects together? Both the subjects together, percentage of marks మనకు కావాలి. ఇక్కడ ఏం చెప్పాడు, ఈక్వల్ మార్క్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ కి అనుకుందాం. ఈక్వల్ మార్క్స్ అంటే ఏది, మ్యాథమెటిక్స్ సైన్స్ కూడా ఈక్వల్ మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అనుకోండి, అంటే 100 కి దాంట్లో మ్యాథ్స్ లో 70% వచ్చాయి, అలాగే సైన్స్ లో 60% వచ్చాయి. కానీ ఇక్కడ ఈక్వల్ మార్క్స్ వచ్చాయి కదా, దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ దట్ సచిన్ గాట్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ టుగెదర్ అన్నప్పుడు ఈక్వల్ మార్క్స్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని మనం ఎంత క్యాలిక్యులేషన్స్ చేయకుండా ఒకటే సింపుల్ గా యావరేజ్ ఎంత తీసుకుంటాం, 70 ప్లస్ 60 2 నెంబర్స్ యావరేజ్ తీసుకుంటాం అంతే. ఆ 3 అయితే 3 సబ్జెక్ట్స్ యావరేజ్ 3, 70 ప్లస్ 60 బై 2 అంటే ఎంత, 130 బై 2 అంటే 65%. Where is 65? This one. And in maths, a student got 16% more marks in the second term than that of the first term. Because second term ki first term ki comparison ichadu. If he got 87 marks in the second term, what were his marks in the first term? 87 marks second term lo vaste first term lo marks enni adigadu. Aithe in maths a student got 16% more marks in the second term than that of the first term. అంటే మనకి సెకండ్ టర్మ్ లో వచ్చే పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు, 16%. దీన్ని రేషియోలో మార్చుకోండి, 16/100 4/425 దిస్ ఈక్వల్ టు 4/25. సో ఫస్ట్ టర్మ్ లో వచ్చింది ఎన్ని, సెకండ్ టర్మ్ కి రేషియో ఎలా చూస్తుంది, 25 ఫస్ట్ టర్మ్ వచ్చినట్టుగా అంతేనా. ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత, 25 + 4 25 + 4 అయినా ఇంక్రీజ్ మోర్ మార్క్స్ అంటే 25 ప్లస్ దిస్ 4 సెకండ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కలిపితే అదే లెస్ మార్క్స్ అని అనుకోండి, 25 - 4 అది ఇక్కడ మనకు ట్రిక్ వాడాల్సింది అంతే. ఇక్కడ చూడండి మనకి 29 సెకండ్ టర్మ్ లో 87 మార్క్స్ వచ్చాయా, సెకండ్ టర్మ్ లో 87 మార్క్స్ వచ్చాయి. మన ఫస్ట్ టర్మ్ లో ఎన్ని వచ్చాయి అంటే 25 పార్ట్స్ ఎంత, 29 87 పార్ట్స్ అంటే 29 7 ఉంది, 9 3 27 7 వస్తుందా, ఓకే 9 3 3 9 27 7 వేసుకుంటే 3 2 6 8 అంటే 3 టైమ్స్ సరిపోతుందా. సో 25 × 3 దిస్ ఈక్వల్ టు 75. లేదంటే 87 × 25/29 వేసి క్యాలిక్యులేట్ చేయండి, లేదంటే డైరెక్ట్గా మన క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎగ్జామ్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాస్ స్టూడెంట్స్. ఇక్కడ రిజల్ట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. పాస్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ 150, ఫెయిల్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ 100. ఓకే, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద రిజల్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, రిజల్ట్ ఆ పాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 150, ఫెయిల్ అయిన వాళ్ళు 100 అయితే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది పాస్ స్టూడెంట్స్. పాస్ స్టూడెంట్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే ఇక్కడ 150 పాస్ అయ్యారు కదా, 100 ఫెయిల్ అయ్యారు. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, దీని లెక్క పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు యాడ్ చేస్తేనే కదా 250 టోటల్ స్టూడెంట్స్ 250. ఇది వర్కింగ్ అనేది మనకు అవసరం లేదు అథమెటిక్ లో, 250. దెన్ పాస్ స్టూడెంట్స్ పర్సెంటేజ్ అంటే 150 పాస్ అయ్యారు, టోటల్ స్టూడెంట్స్ ఎంత 250, 150/250 × 100. ఓకే, సో 25 4 25 10 0 క్యాన్సిల్ అయితే 15 4 60%. అంతేనా, 60% ఈజ్ ద ఆన్సర్. Ravi and Rajesh wrote an entrance examination to join the MTech program. ఇది బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ జాయిన్ కావడానికి ఎగ్జామ్ రాశారు రవి అండ్ రాజేష్. రవి obtained 8 marks more than Rajesh and his marks were 52%. The sum of their marks. What are the marks obtained by Ravi and Rajesh respectively? రవికి రాజేష్ కి వచ్చిన మార్క్స్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, రవి obtained 8 marks more than Rajesh and his marks were 52%. The sum of their marks, his marks were 52%. The sum of their marks ఎవడి, రవివి.
ఇటువంటి రవి రాజేష్ అంతేనా రాజేష్ రాస్తే 52% ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ రవి మార్క్స్ అంటే 52% రవి అయితే ఇక 100% 52 రవి మార్క్స్ అయితే ఆ మార్క్స్ లో 52% రవి షేర్ అయితే ఇక రిమైన్ రాజేష్కి ఎంత ఉన్నట్లు 48% కదా 100లో. ఓకే దెన్ ఇక్కడ రవికి వచ్చిన మార్క్స్ ఎన్ని 8 మార్క్స్ మోర్ దెన్ రాజేష్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 52 42 48 4%. 4% ఈజ్ నథింగ్ బట్ 8 మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు ఇక్కడ 4% ఎక్కువ ఉంది ఆ 4% ఈజ్ నథింగ్ బట్ 8 మార్క్స్. దెన్ వాట్ దే ఆస్క్డ్ రవి మార్క్స్ ఎన్ని రాజేష్ మార్క్స్ ఎన్ని అని అడిగారు అంటే 4% ఈక్వల్ 8 అంటే 4 2 టైమ్సా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 52% రవి మార్క్స్ ఇవి ఎంత ఫస్ట్ తర్వాత రాజేష్ మార్క్స్ 48%. 52% అయితే 4% 2 times 8 అయింది కాబట్టి 52% 2 times ఎంత 104. అలాగే 48% 2 times ఏనా ఇది కూడానా అంతే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా తీసుకున్న ఫిగర్. సో 48% 2 times ఎంత 96 అంటే ఎవరికైనా వచ్చాయి రవికి 104 వచ్చాయి ఇదిగో రాజేష్కి 96 వచ్చేయండి. 2 students appeared for an entrance examination. One of them secured 15 marks more than the other and his marks are 80% of the sum of their marks. What are the marks obtained by each of them? 2 students appeared for an entrance examination. One of them secured 15 marks more than the other and his marks are same. 1 2 అనుకుందాం 2 స్టూడెంట్స్ ని. ఇప్పుడు ఒకరికి 80% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ టోటల్ మార్క్స్ 80% వాళ్ళకి ఒకరికి వస్తాయి 100 మార్క్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్ కి 80 మార్క్స్ వస్తాయి 80%. సెకండ్ స్టూడెంట్స్ కి ఎంత ఉంటుంది ఇంకా 20% మార్క్స్ మాత్రం వచ్చాయి సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 20% 60% 60% నథింగ్ బట్ మోర్ మార్క్స్ ఇక్కడ 60% మోర్ ఎవరు ఫస్ట్ స్టూడెంట్ అవన్నీ వన్ ఆఫ్ ద 15 మార్క్స్ మోర్ అంటే 15 60% కూడా 15 అయితే మనకి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చినట్టుగా 80% కావాలి ఫస్ట్ స్టూడెంట్ కి 80% ఎంత ఇది 15 60% అయితే 1/4 60% 15 అంటే ఎంత 1/4 కాబట్టి 80% 1/4 ఎంత 80% 1/4 80% కి 1/4 అంటే 60% 15 అంటే ఎంత వచ్చింది 15 60% 1/4 15 80% 1/4 అంటే 80/4 20. సిమిలర్లీ ఇక ఉన్నది ఎంత 20%. 20% కి సెకండ్ స్టూడెంట్ కావాలి సెకండ్ స్టూడెంట్ 28% ఎంత ఎంత 20లో 1/4 ఎంత 5 అంతేనా 20/4 5 అంటే ఇక్కడ 5 and 20 are the marks. Okay. In a class 10th of 30 students 24 passed in first class. In another class Y of 35 students 28 passed in first class. In which class was the percentage of students got first class more? ఇక్కడ క్లాస్ 10th లో మనకి ఒక క్లాస్లో ఎక్స్ క్లాస్ అనే క్లాస్లో ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ 24 పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ 30 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చూడండి 30 స్టూడెంట్స్కి 24 పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ అంటే 24/30% ఇంటూ 100 ఫస్ట్ సో 0 3 8 24 అంటే 80% స్టూడెంట్స్ పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఇన్ క్లాస్ ఎక్స్. ఓకే ఇది క్లాస్ వైకి వచ్చేటప్పటికి 28 స్టూడెంట్స్ పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ బట్ అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్ అంటే 28/35 కదా రేషియో పర్సంటేజ్ ఇంటూ 100. ఓకే 7475 5 20 4 20 80%. ఇది అక్కడ క్లాస్ వై. సో 80% అంటే ఏంటి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ ఫస్ట్ డివిజన్ ఇన్ క్లాస్ వై ఇస్ మోర్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ ఫస్ట్ డివిజన్ ఇన్ బోత్ ద క్లాసెస్ ఈక్వల్ అంతేనా బోత్ ద క్లాసెస్ ఈక్వల్ పర్సంటేజ్ వచ్చాయి అది ఆప్షన్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ బై రమేష్ who obtained 50%, 60% and 70% in marks
in 3 examinations with maximum marks 100, 130 and 150 respectively. Approximate percentage of aggregate marks scored by Ramesh. ఇక్కడ ఫస్ట్ 100కి ఎంత 50% రమేష్కి వచ్చాయి 100 మార్క్స్కి. సెకండ్ దాంట్లో 130 మార్క్స్కి 60% వచ్చాయి. థర్డ్ 150 మార్క్స్కి ఎన్ని వచ్చాయి 130 మార్క్స్ 70% వచ్చింది. ఇప్పుడు అగ్రిగేట్ కావాలి. అగ్రిగేట్ అంటే మార్క్స్ తీసుకుంటే మనకి అగ్రిగేట్ పర్సెంటేజ్ వచ్చేస్తుందా? సో 100 50% ఎంత 15, 130 60% ఎంత 6 0 0 క్యాన్సల్ 13 6 జా 35 6 జా ఎంత 78. ఓకే 157 0 క్యాన్సల్ 15 7 జా 105. ఇప్పుడు మనకు కావాల్సింది అగ్రిగేట్ పర్సెంటేజ్ ఎంత యావరేజ్ తీసుకుంటే ఎంత 50 ప్లస్ 78 ప్లస్ 105 బై టోటల్ ఎంత 100 ప్లస్ 130 ప్లస్ 150. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే యాడ్ చేసి డివిజన్ చేయండి. విమల్ గాట్ 72 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 ఇన్ ఫ్రెంచ్, 91 marks out of 100 in English, 63 marks out of 70 in Spanish and 44 marks out of 50 in Japanese. What was total percentage of marks obtained by him? Total percentage of marks obtained by him. ఇందాక పర్సంటేజ్ ఇచ్చాడు కానీ ఏం చేయడు డైరెక్ట్ మార్క్స్ ఇచ్చాడు. ఇంకా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. 72 80, 91 100, 63 70, 44 50. ఇప్పుడు ఏం చేస్తాం టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ 72 ప్లస్ 80 ప్లస్ 91 ప్లస్ 63 డివైడ్ బై 72 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 అంటే 80 ప్లస్ 100 ప్లస్ 70 ప్లస్ 50 యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. యావరేజ్నా ఓకేనా చూడండి 72 80 70 150 150 60 210 90 300 305 ఇది న్యూమరేటర్. ఇక ఎంత ఉంది 70 50 120 120 306 ఓకేనా 31426. ఓకే ఇది 70 50 120 220 300 వస్తుందా? ఎక్కడో రాంగ్ పడింది 72. ఓకే ఓకే ఇది 80 కాదు. ఇక్కడ 91 ఇక్కడ 63 అవుట్ ఆఫ్ 70 కదా. ఓకే 63 ఇక్కడ 44 ఉందా 44 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 ఇది 44. ఇది చేయాలి మనం ఓకేనా. ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి 235 5 ఓకే 10 అయిపోయింది. 90 60 150 190 160 ప్లస్ 40 200 90 60 150 190 70 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ మనకు వస్తుంది. టోటల్ మార్క్స్ జనరల్ ప్రాబ్లం అవుతుంది లేదు క్యాలిక్యులేషన్. రాకేష్ సెక్యూర్డ్ 92% in a test and Kiran secured 96% in the same test. If the test is conducted out of 375 marks, what is the sum of the marks secured by both Rakesh and Kiran? ఇక్కడ sum of the marks secured by 375కి టోటల్ మార్క్స్ ఎన్ని ఓవరాల్గా 375కే రాకేష్ అండ్ కిరణ్ రాశారు టెస్ట్ కాబట్టి. కానీ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ సెక్యూర్డ్ బోత్ రాకేష్ అండ్ కిరణ్ బోత్ రాకేష్ అండ్ కిరణ్ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్లు ఏం చేస్తాం 92 96. ఇక్కడ డిఫరెంట్ మార్క్స్కి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాశారు అనుకోండి. 375 మార్క్స్ ఒకరు 350 మార్క్స్ ఒకరు వచ్చినప్పుడు పర్సంటేజ్ సెపరేట్ కనుక్కొని ఎర్లియర్ ప్రాసెస్ చేస్తాం.
అలాగే రెండు కూడా 375 మార్క్స్ ఇద్దరు కూడా రాశారు కాబట్టి ఈ సమ్ ఏం చేస్తాం 92 + 96 ఎంత 92 + 96 92 ప్లస్ పర్సెంటేజ్ 96 పర్సెంటేజ్ ఇంటూ 375/100 నా పర్సెంటేజ్ 92% ఇంటూ 375 మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే దిస్ ఈక్వల్ వాట్ 90 90 180 188 నా 6 + 2 188 ఇంటూ 375/100 25 4 25 16 400 25 15 అది 4 4 4 జా ఈ 28 కూడా 70. ఓకే దిస్ ఈక్వల్ 47 ఇంటూ 15 ఈజ్ వాట్ ఓకే ఒక ఆన్సర్ మనం 47 ఇంటూ 15 15 7 జా 105 కాబట్టి 15 7 జా 105 ఆన్సర్ 705 ఆర్ 715 కావాలి 105 ఇక్కడ 5 పెడితే 15 7 జా 105 ఓకే 5 పెడితే 10 ఉంది 15 4 జా 60 60 + 10 70 705 answer. Next, consider the given question and decide which of the following statement is sufficient to answer the question statement. Mr. X earned 7,000 rupees in 2003, which is 10% more than what he earned in 2000. Okay, Mr. Y, Mr. X's wife, Mr. Y అనేది ఎవడో మిస్టర్ వై అనే అతను ఆమె మిస్టర్ ఎక్స్ యొక్క వైఫ్ ఎర్నడ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మిస్టర్ ఎక్స్ ఎర్నడ్ అండ్ టుగెదర్ ఎర్నడ్ 9,000 rupees in 2000. Either one, consider the given question and decide which of the following statement is sufficient to answer the question. Mr. X something. Okay. 1 alone is sufficient to, while 2 alone is not sufficient to answer the question. 2 alone is sufficient, while 1 alone something is missing. Okay, a question is given followed by 2 statements. Decide which of the given statements is sufficient to answer the question. Company profit in 2014 was 1 lakh, which is 10% more than that in 2015. Okay, 2014 లో 1 lakh ఉంది, which is 10% more than that in 2015. Company profit in 2016 was 2 lakh, which was 1 lakh more than that in 2014. ఇక్కడ కూడా క్వశ్చన్ స్టేట్మెంట్ మిస్ అయింది. పైన ఒక స్టేట్మెంట్ మనకి ఇంకా ఉంటాయి, ఇంకా అది మిస్ అయ్యింది. దీనికి క్వశ్చన్ లాజిక్ లేదు. రైట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ సఫిషియెంట్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్? స్టేట్మెంట్స్ 30% ఆఫ్ ద టోటల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ బంగ్లాదేశ్, రిమైనింగ్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఇక్కడ కొంచెం చూడండి. Which of the given statements is are sufficient? What is the number of total illegal number of illegal immigrants? ఇక్కడ చూడండి 30% of the total illegal immigrants from Bangladesh, remaining are from India. అంటే బంగ్లాదేశ్ నుంచి 30% వచ్చారు. కానీ which of the given statements are, what is the total number of illegal immigrants? ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావాలి రైటే, కానీ అసలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడ కూడా నెంబర్ ఇవ్వలేదు. కాబట్టి 30% ఆఫ్ ద టోటల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ బంగ్లాదేశ్ అనేది సఫిషియెంటా? సరిపోదు. అసలు పైన క్వశ్చన్లో మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారని రావాలి, అది రాలేదు. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ ఫ్రమ్ ఇండియా, ఈ స్టేట్మెంట్ ఆల్సో నాట్ సఫిషియెంట్. కాబట్టి నైదర్ 1 nor 2 is sufficient to the answer the question. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమంది అనేది అసలు నెంబర్ ఇవ్వలేదు. కాబట్టి కొంతమంది నెంబరు మనకు ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడైనా 30% ఇచ్చారు, పర్సెంట్ ఇచ్చిన మాత్రం 30% ఇచ్చినారు. మరి ఎక్స్ అనుకో మనం చేయగలం, ఆన్సర్ చేయలేం. కాబట్టి 1 or 2 సఫిషియెంట్ కూడా మనకి సరిపోదు అని దాని ఆన్సర్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డిలో కానీ, ఏఎల్పిలో కానీ, జేఈలో కానీ వస్తున్నాయి. సో ప్లీజ్ డూ more number of problems related to percentages like this.